పోతే పోయాడు, నష్టమైంది అనుకున్నాడు తప్ప కేరే చేయలేదు. అదే పద్ధతిలో మీకు ఆల నరేంద్ర నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. లేపాడు ఠామని సస్పెండ్ చేసి ఎత్తి అవతల పారేశాడు. పిలిచింది లేదు, మళ్ళీ రికన్సిలేషన్ లేదు. విజయశాంతి ఓ పార్టీని మెర్జ్ చేసుకున్నాడు. లేపినంతకు లేపాడు, పక్క కూర్చోపెట్టాడు, ఆహా ఓహో అన్నాడు. ఆ తర్వాత ఎత్తేసి టపాలను ఎత్తేసాడు అవని. సో అట్లా కేసీఆర్ విల్ నెవర్ బాదర్. ఆయనే సుప్రీం, తన అనుకునేది జరగాలి, ఆయన చెప్పేదే మనకు వేదం. ఆ స్టైల్లో ఉంటుంది. కాబట్టి దానివల్ల కొడుకుకి ఇబ్బంది అవుతుంది, ఒక్కోసారి అల్లుడికైతే చెప్పలేంత ఇబ్బంది పాపం హరీష్కి. గత ప్రభావాన్ని కోల్పోయాడు కదా. నేను చెప్తున్నా 5వ స్థానంలో ఉన్నాడు పాపం, అయినా ఉన్నాడు. కానీ హరీష్ లాంటి వాడు కూడా ఒకవేళ కేటీఆర్ రేపు అంటుందిగా, ఏది సంచలన వ్యాఖ్యలను మీరు వేస్తున్నారు, ఆయన నాయకత్వాన్ని నేను ఒప్పుకోను. ఎవరిది? కేటీఆర్. ఆయన నాయకత్వాన్ని హరీష్ కూడా ఒప్పుకోడు. ఈరోజు చెప్పట్లే కానీ కేటీఆర్ రేపొద్దున ఆ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించిన మరుక్షణమే బయటికి పోయేవాళ్ళు. ఈరోజు కవిత పోతే రేపొద్దున పోయేవాడు హరీషే. సో కవిత గురించి మీరు వచ్చినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసారంటున్నారు, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ర్యాప్? కవితకి కేటీఆర్కి చిన్నట్టు అంత ర్యాప్ లేదు. సరే, సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్. పొలిటికల్ మాత్రం రైవలరీ ఉంది, కాంపిటీషన్ ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకు కాంప్లెక్స్ ఉంది. బట్ అందరినీ డామినేట్ చేస్తున్నారు, క్యాప్చర్ చేశాడు పార్టీ మొత్తాన్ని. ఓకే, కేటీఆర్ అనేవాడు. సో సహజంగా మీకు దాని ఏమంటారు, అంత టు దట్ ఎక్స్టెంట్ మీకు ఇదేనంటారు, దాని కంఫర్ట్ ఉండదు మీకు. ఓకే, కంఫర్ట్ ఉండదు, కంజెషన్ ఉంటుంది మీకు. ఓకే, సో కవిత విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే, ఈ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త గ్యాప్ కనిపించింది. అప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు. కానీ ఒక్కసారిగా లెటర్ లీక్ అయింది కదా, తను రాసిన ఉత్తరం 10 ఉత్తరాలు రాసి రానివి ఇది ఎందుకు లీక్ అయిందని అడుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఎక్కడ జరిగి ఉండొచ్చు? ఫ్యామిలీలోనే కోవట్లు ఉన్నారు, దెయ్యాలు ఉన్నారని చెప్పిన సందర్భంలో కూడా. నా ఉద్దేశంలో కవిత దయ్యాలనేది, కోట్లు అనేది ఎవరిని ఉద్దేశించి అంటుందంటే సంతోష్, వెనక ఉండే సంతోష్ అంటుంది, రాజ్యసభ సభ్యుడు మాజీ. ఇంకోటేమో కేటీఆర్ని బట్టి అంటుంది. హరీష్కి యాక్సెస్ లేదు, ఆయన లీక్ చేసే అవకాశం లేదు. ఆయనకు ఈమెకు మంచి సంబంధాలు, వీళ్ళిద్దరికి గొడవే. కానీ హరీష్కి కవితకి లేవు. ఆ రోజు నుంచి కూడా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ కోఆర్డినేషన్. సో ఈ ప్రాబ్లం వల్ల నాకు అపాయింట్మెంట్ విషయంలో సంతోషంతో వస్తుంది. కూతురు కూడా అపాయింట్మెంట్ లేదు, మీరు పోలేరు కేసీఆర్ దగ్గరికి. ఇక్కడ కేటీఆర్తో వస్తుంది. కాబట్టి ఆమె కోర్టు చేసే దయాలు ఇంట్లో ఉన్న కోర్టులు వాళ్ళిద్దరి గురించి చెప్తుందా? అంటే సాధారణంగా తండ్రి కూతురికి మధ్యలో, తండ్రి కొడుకు మధ్య అపాయింట్మెంట్ అనే అంశం ఉంటుందా? ఉండదు. బట్ యూ కాంట్ జస్ట్ లైక్ దట్ వాక్ ఇన్ టు హిస్ బెడ్రూమ్, రైట్? సో మీరు అడగాలి కదా, వస్తున్నా అని చెప్పి పంపాలి. ఎవరితో చెప్పాలి? సంతోష్ చెప్పి పంపాలి. సంతోష్ అంటాడు, అక్క ఇవాళ రాకు, ఎల్లుండి రా అంటాడు. అది మీకు ఇబ్బందిగా. మీరు అన్నారు కదా, కూతురు తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, పోదా? ఆయన రానివాడు కూడా, ఆయనకు ఆ నేచర్ ఉంది. సో పార్టీ విషయానికి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా జాగృతి కావచ్చు, లేకపోతే బతుకమ్మ కావచ్చు, పార్టీకి అంటే బీఆర్ఎస్కి ఒక విధంగా చెప్పండి కాంపిటీషన్ అనే పదం కరెక్ట్గా ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, కానీ బట్ బీఆర్ఎస్ని హైప్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కాబట్టి అప్పుడు ఏం కనిపించలేదా? అప్పుడు ఎందుకు కవిత విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? అప్పుడు ఏమైనా జరిగిందా? ఆమె నిర్మాణం చేసుకున్నది బతుకమ్మలు కానీ జాగృతి కానీ తన సపరేట్ ఆర్గనైజేషన్స్. ఈ కన్సాలిడేషన్కి ఉపయోగపడే కార్యక్రమాలు కావు. పార్టీ పరంగా ఎంపీగా ఉన్న సందర్భంలో ఆ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తే చేసి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఆర్గనైజేషన్ టీఆర్ఎస్ని కన్సాలిడేషన్ కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ ఆమె ఆ రూల్లో అంత సీరియస్గా పని చేయలేదు. బికాస్ ఆఫ్ ది రిఫ్ట్. ఎవరితో? కేటీఆరే హోల్ అండ్ సోల్ కదా ఆ పార్టీకి. అందుకే హరీష్ అనేవాడు సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర ఉన్నాడు మొదట్లో, ఉద్యమకాలంలో. 2001 నుంచి ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాడు, మేనల్లుడు. ఆయన ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి అయ్యాడు ఆ జమానాలో. అంత పుత్ర వాత్సల్యం ఉండే కేసీఆర్కి ఆయన మీద. అట్లాంటి వాడినే కిందికి నెట్టేశారు వాడు. నన్ను కూడా నెట్టేశారు కదా. ఆ మాటకు వస్తే నేను కూడా నెంబర్ 2 పొజిషన్లో హరీషో నేనా అన్నట్టుండే. మరి నన్ను కూడా ఒక రకంగా పోగబెట్టారు వాళ్ళు కేటీఆర్. సరే, ఆ డిస్కషన్ వేరే అని పక్కకు వదిలేద్దాం. కానీ నేనంటే అప్పుడు ఆమె ఆర్గనైజేషన్ సంబంధించిన కంట్రిబ్యూషన్ అనేది నోట్వర్ది కాదు. బట్ ఆమె కూడా శక్తి గురించి చెప్పారు. డెఫినెట్లీ షీ ద పవర్ఫుల్ లీడర్ అని చెప్తున్నాడు. అయితే ఆ అవకాశం కేటీఆర్ ఇవ్వలేదు. ఆమెను కూడా వాడుకొని, వద్దుగా హరీష్ని వాడుకొని, ముగ్గురు కలిసి అంతా కన్సర్టెడ్ ఎఫర్ట్ చేసి ఉంటే ఈ చర్చ రాదు ఈరోజు. ఆమెకు ఒక పాయింట్ బాగా టచ్ చేశారు. ఒకవేళ ఇప్పుడు కనుక బహుశా ఈ టర్మ్లో కూడా బీఆర్ఎస్ వచ్చి కవిత ఈ ఇష్యూ బయటకు వచ్చేది కాదు. ఎందుకు రాదంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు, అధికారం కదా. దాన్ని ఆ అధికారంలో భాగస్వాములు ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు రావు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోకస్డ్ ఆన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే లాస్ట్ ఏమంటుంది, కింద గ్రౌండ్ పోయింది. దే లాస్ట్ దేర్ గ్రౌండ్. ఇప్పుడు 39 ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ప్రజలు పార్లమెంట్ వచ్చేవరకల్లా జీరో చేశారు. జీరో అయ్యింది, కంప్లీట్ జీరో అయింది. పడిపోయింది. అది పడిపోయిన తర్వాత మొన్న ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని పడిపోతే మీకు యాక్చువల్గా 10 ఏళ్ళు పట్టింది వాళ్ళు పడిపోవడానికి. 10 years పట్టింది. కాంగ్రెస్కి 15 ఏళ్ళు పట్టింది కొలాప్స్ కావడానికి.
15 monthsలో కొలాప్స్ అయింది కాంగ్రెస్. ఈ కొలాప్స్ కాగానే మీకు లేవాల్సింది ఎవరిగా? ఒకటే,